హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. సో ఈ రోజు ఈ వీడియో ఎందుకోసం చేస్తున్నామంటే మీకు అందరికీ తెలిసిందే సైనిక్ స్కూల్ కి సంబంధించిన ఎగ్జామినేషన్ 2025 కి సంబంధించిన ఎగ్జామినేషన్ మనకి ఏప్రిల్ 5th అయితే జరుగుతుంది. ఎవరైతే సైనిక్ స్కూల్ కి సంబంధించిన ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ఉంటారో సో వాళ్ళందరికీ కూడా ఈ విషయం తెలుసు అనమాట. ఓకేనా? సో ఏదైతే మనకి ఎవ్రీ ఇయర్ సైనిక్ స్కూల్ కి సంబంధించిన ఎగ్జామినేషన్ జరుగుతుందో దానికి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా మనం గ్రాండ్ టెస్ట్లు అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అదే విధంగా ఈ కూడా మనం ఏంటంటే సైనిక్ స్కూల్ కి సంబంధించిన గ్రాండ్ టెస్ట్ కోర్స్ అనేది మనం ఆల్రెడీ లాంచ్ చేయడం అయితే జరిగింది. సక్సెస్ఫుల్ గా ఆ గ్రాండ్ టెస్ట్ కోర్స్ అయితే మనకి సో కంప్లీట్ చేసుకున్న స్టేజ్ కూడా వచ్చేసింది. చాలా మంది స్టూడెంట్స్ అనే వాళ్ళు అందులో జాయిన్ అయ్యారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మీకు అందరికీ తెలిసింది ఏప్రిల్ 5th ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఫిబ్రవరి కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఎగ్జాక్ట్ గా మనం చూసుకున్నట్లయితే ఒక్క నెల మాత్రం మనకి టైం అయితే ఉందన్నమాట. సో ఫైనల్ ఎగ్జామినేషన్ కి మనం చూసుకున్నట్లయితే ఇంకా 1 month మాత్రమే టైం ఉంది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఎవరైతే సైనిక్ స్కూల్ కి సంబంధించిన విద్యార్థులు ఉంటారో వీళ్ళకి 25 days 25 గ్రాండ్ టెస్ట్లు అయితే మనం కండక్ట్ చేయడం అయితే జరుగుతుందమ్మా. 25 days 25 గ్రాండ్ టెస్ట్లు అనేవి ఎవ్రీ డే ప్రతి రోజు కూడా గ్యాప్ లేకుండా 25 days 25 గ్రాండ్ టెస్ట్లు అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో తర్వాత మీకు ఏంటంటే టైం చూసుకొని సో ఆన్లైన్ గ్రాండ్ టెస్ట్లు సిబిటి గ్రాండ్ టెస్ట్లు కూడా సో ఫర్దర్ గా మీకు కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా 25 days 25 గ్రాండ్ టెస్ట్లు అయితే మీకు ఖచ్చితంగా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా? సో 25 days 25 గ్రాండ్ టెస్ట్లకు సంబంధించి వీడియోలో మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో అసలు ఎగ్జామినేషన్స్ అనేవి ఏ విధంగా జరుగుతాయి, సో ఎగ్జామినేషన్స్ ఏ విధంగా అటెండ్ చేసుకోవచ్చు, ప్రతి ఒక్కటి కూడా మీ వీడియోలో అయితే ఖచ్చితంగా మీకు చెప్పడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు భాగ్యరాజు. గత 10 years గా నేను నవోదయ సైనిక్ స్కూల్ ఆర్ఎంఎస్ కి సంబంధించి ట్రైనర్ గా వర్క్ చేస్తున్నానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే ఈ 25 days 25 గ్రాండ్ టెస్ట్లు అనేవి సో మీకు ఏ విధంగా ఉపయోగపడతాయి? ఓకే, మనమే కాదు, మన ఇన్స్టిట్యూటే కాదు, సో ఎవరు ఏ ఇన్స్టిట్యూట్ రన్ చేసినా సరే ఎగ్జామినేషన్ మనకి ఉందనగానే ఒక 1 month లేదా ఒక 2 months ముందు ఎగ్జామినేషన్ సంబంధించి ప్రతి ఇన్స్టిట్యూట్ లో వాళ్ళు ఏంటంటే గ్రాండ్ టెస్ట్లు అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ గ్రాండ్ టెస్ట్ల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పటి వరకు పిల్లలు అసలు ఏం ప్రిపేర్ అయ్యారు అనే దాన్ని మనల్ని మనం చెక్ చేసుకోవడం అయితే జరుగుతుంది. అసలు గ్రాండ్ టెస్ట్లు అనేవి ఏ విధంగా ఉంటాయంటే ఫైనల్ ఎగ్జామినేషన్ మనకి ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఈ గ్రాండ్ టెస్ట్లు అనేవి ఉండటం అయితే జరుగుతుంది అనమాట. సో మనం ప్రతి ఒక్క గ్రాండ్ టెస్ట్ అనేది అటెండ్ చేసేటప్పుడు అసలు మనం ఏ టాపిక్స్ లో వీక్ గా ఉన్నాం అనేది క్లియర్ గా తెలిసిపోతుంది. సో ఆ వీక్ గా ఉండే టాపిక్స్ అనేవి మళ్ళీ మనం ఏంటంటే ప్రిపేర్ అవటం అయితే జరుగుతుంది. ఫర్దర్ గ్రాండ్ టెస్ట్ కి వెళ్ళేటప్పటికి మనకి ఏంటంటే మంచి మార్క్స్ అనేవి సంపాదించుకునే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, ఇది మనకి గ్రాండ్ టెస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రతి ఇన్స్టిట్యూట్ లో కూడా ఇదే విధంగా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అదే విధంగా మన అన్నపూర్ణ అకాడమీలో కూడా ఈ లాస్ట్ 30 days ఏవైతే ఉంటాయి 30 days గ్రేస్ పీరియడ్ లో మనకి ఏంటంటే 25 గ్రాండ్ టెస్ట్లు మీకు ఫిజికల్ గా అందించడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో ఈ గ్రాండ్ టెస్ట్ల గురించి మనం క్లియర్ గా ఒకసారి మాట్లాడుకుందాం. ఓకే, ఇప్పుడు 25 గ్రాండ్ టెస్ట్లు అనేవి 25 days కండక్ట్ చేస్తాం. అసలు ఏ విధంగా కండక్ట్ చేస్తారు సార్ అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే సో మార్చ్ మనకి సో మార్చ్ ఫస్ట్ నుంచి మనకి ఏంటంటే సో ఎగ్జామినేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అదే విధంగా మార్చ్ 1st 2nd 3rd 4th 5th అలా డే బై డే ప్రతి రోజు కూడా ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. లాస్ట్ ఎండింగ్ ఎగ్జామినేషన్ ఎప్పుడు జరుగుతుందమ్మా? సో మార్చ్ 25th మనకి ఏంటంటే లాస్ట్ ఎగ్జామ్ అయితే జరగడం జరుగుతుంది అనమాట. ఇలా మనకి 25 days 25 ఎగ్జామినేషన్స్ అనేవి ఉంటాయి. ఓకే, అండ్ ఈ ఎగ్జామినేషన్స్ అనేవి మనకి ఏ విధంగా కండక్ట్ చేయడం జరుగుతుంది? సో స్టూడెంట్స్ మీకు అందరికీ తెలిసిందే మన అన్నపూర్ణ అకాడమీకి సంబంధించి సో అన్నపూర్ణ అకాడమీ యాప్ అనేది గూగుల్ ప్లే స్టోర్ లో ఉంటుంది. సో గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి అక్కడ మీరు అన్నపూర్ణ అకాడమీ అని టైప్ చేసినట్లయితే ఇక్కడ కనిపించే విధంగా మీకు ఏంటంటే యాప్ లోగోతో యాప్ కనిపించడం అయితే జరుగుతుంది అనమాట. సో యాప్ ని మీరు డౌన్లోడ్ చేసుకొని సో స్టోర్ అనే ఆప్షన్ ఉంటుంది. స్టోర్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే సో అక్కడ మీకు సైనిక్ స్కూల్ గ్రాండ్ టెస్ట్ కోర్స్ 2025 కి సంబంధించి సో కోర్స్ అనేది కనిపిస్తుంది. అక్కడ నెంబర్ ఆఫ్ కోర్సెస్ కనిపిస్తాయి. ఏ కోర్స్ ఏంటనేది సో క్లియర్ గా మీకు ఎండింగ్ లో చెప్తాను, జాగ్రత్తగా చూడండి. ఓకే, సో ఇప్పుడు మనకి 25 గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయి. 25 గ్రాండ్ టెస్ట్లు అనేవి ఏ విధంగా ఉంటాయంటే PDF ఫార్మేట్ లో అయితే మనకి ఉండటం అయితే జరుగుతుంది. ఓకేనా? సో యాప్ లో మీరు వెళ్ళి PDF ఫార్మేట్ లో ఈ ఎగ్జామినేషన్ పేపర్స్ అయితే ఉంటాయి. ఏవైతే 25 ఎగ్జామినేషన్ పేపర్స్ అనేవి ఉంటాయి 25 ఎగ్జామినేషన్ పేపర్స్ అనేవి మీ మొబైల్లోకి డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట. సో యాప్ లోకి వెళ్ళి మీరు కోర్సులో లాగిన్ అయిన తర్వాత ఎన్రోల్ అయిపోయిన తర్వాత సో మీకు
25 డేస్ కూడా ఏ రోజు ఏ ఎగ్జామినేషన్ ఉంటుందో సో పైన టైం టేబుల్ అనేది ఉంటుంది. ఆ టైం టేబుల్లో 25 ఎగ్జామినేషన్ సంబంధించిన మనకి టైం టేబుల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఆల్రెడీ ఒక 16-17 ఎగ్జామినేషన్ సంబంధించి షెడ్యూల్ కూడా చేయడం జరిగింది. ఆ టైం బేస్ చేసుకొని ఆ ఎగ్జామినేషన్స్ అయినా వచ్చేస్తే పెట్టేసాం ఆల్రెడీ. ఓకేనా? సో ఈ ఎగ్జామినేషన్స్ మీరు ఏం చేస్తారంటే ఎవరైతే ఎన్రోల్ అయిన స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు అక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ డౌన్లోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మీ ఇంటర్నల్ స్టోరేజ్ లోకి సో పేపర్స్ అనేవి డౌన్లోడ్ అయిపోతాయి. సో మీరు ఫర్దర్ గా వాటిని డౌన్లోడ్ చేసుకొని మీ పిల్లలకి ఇంటి దగ్గరే సో ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే సార్ కీ అనేది సో ఏ విధంగా ఉంటుంది? సో మనం కీ అనేది మనం చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ కి సంబంధించిన కీ అనేది సో చాలా మనకి ఏంటంటే సో బుక్స్ చూసుకున్నా సరే బయట ఎక్కడ మనం పర్చేస్ చేసినా సరే సో కీ మనకి ఏ విధంగా ఇవ్వడం అయితే జరుగుతుంది, ABCD అనే ఆప్షన్స్ ఉంటాయి. ఈ ABCD ఆప్షన్స్ లో ఏది ఆన్సర్ అయితే అదే మాత్రం కీ అనేది రావటం అయితే జరుగుతుంది. బట్ మనం ప్రొవైడ్ చేసే ఎగ్జామినేషన్స్ లో క్లియర్ గా మనం చూసుకున్నట్లయితే సో ప్రతి ఒక్క క్వశ్చన్ మనము సైనిక్ స్కూల్ కి సంబంధించి చూసుకున్నట్లయితే టోటల్ గా మనకి 125 బిట్స్ అనేవి ఉంటాయన్నమాట. 125 బిట్స్ మనకి సో 4 టైప్స్ ఆఫ్ మనకి సిలబసెస్ నుంచి రావటం అయితే జరుగుతుంది. ఈ 125 బిట్స్ కి సంబంధించిన ఏదైతే కీ మనకు ఉంటుందో కీ అనేది విత్ ఎక్స్ప్లెనేషన్స్ తో పాటు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ చూసుకున్నట్లయితే మ్యాథ్స్ కి మీకు కంప్లీట్ గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెనేషన్స్ తో ఉంటుంది ఆన్సర్ ఏ విధంగా వచ్చింది ఏంటనేది. అలాగే మనం రీజనింగ్ చూసుకున్నట్లయితే స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెనేషన్స్ తో అనేది ఉంటుంది. అండ్ మనం జనరల్ స్టడీస్ చూసుకున్నట్లయితే సో కంప్లీట్ గా ఏది ఆన్సర్ అసలు అది ఎందుకు ఆన్సర్ అవుతుందో సో కంప్లీట్ మెటీరియల్ లాగా మనకి ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ కీ ఎక్స్ప్లెనేషన్స్ తో పాటు మీకు PDF ఫార్మేట్ కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎగ్జామినేషన్ పేపర్ చూసుకున్నట్లయితే ఒక 13 నుంచి 15 పేజీల ఎగ్జామినేషన్ పేపర్ అనేది సో ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఓకేనా? అట్ ద సేమ్ టైం కీ కూడా మీకు ఏంటంటే అరౌండ్ 15 నుంచి సో 13 నుంచి 15 పేజీలు ఇంకా దాటి కూడా మీకు ఎగ్జామినేషన్స్ కీ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే విత్ ఎక్స్ప్లెనేషన్స్ అనేది ఉంటుంది కాబట్టి. సో అక్కడ మీరు చూసుకొని ఏంటంటే ఏ ఎగ్జామ్ కి సంబంధించి సో కీ అనేది ABCDలు అనేవి టిక్ కొట్టేదని కాకుండా సో ప్రతి ఒక్కటి కూడా చూసుకొని జాగ్రత్తగా మీరు టిక్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఏంటంటే ఎక్కడ అసలు మీకు అసలు ప్రధాన ఉద్దేశం ఏంటి ఈ గ్రాండ్ టెస్ట్లకు సంబంధించి గ్రాండ్ టెస్ట్ ఎగ్జామినేషన్ రాసిన తర్వాత అసలు మనం ఏ టాపిక్స్ లో మనం వీక్ గా ఉన్నామో సో జాగ్రత్తగా చూసుకునే అవకాశం అనేది ఉంటుంది. సో ఫర్దర్ గా ఆ టాపిక్స్ మనం ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా? సో మనకు ఒక బిట్ అనేది రాగానే సో అది అసలు బిట్ కి సొల్యూషన్ ఏ విధంగా ఉంటుందో సగం కంప్లీట్ గా మనకి తెలియకపోయినట్లయితే సో చాలా మంది స్టూడెంట్స్ అసలు ఏ టాపిక్ నుంచి వచ్చిందో కూడా తెలియని పరిస్థితిలో ఉంటారు అనమాట. ఓకేనా? సో అక్కడ ఏంటంటే విత్ ఎక్స్ప్లెనేషన్స్ తో ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా సొల్యూషన్ అనేది అక్కడే మీరు ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫర్దర్ గా నెక్స్ట్ ఎగ్జామినేషన్ లో అటువంటి బిట్ వచ్చినట్లయితే మీరు ఈజీగా చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఇంకా మీరు ఆ టాపిక్ లో వీక్ గా ఉన్నట్లయితే మళ్ళీ బుక్స్ అనేవి మళ్ళీ తిరిగేసి సో దానికి సంబంధించిన టాపిక్ ఏది ఉంటుందో మళ్ళీ క్లియర్ గా మీరు ప్రిపరేషన్ అనేది పెట్టుకొని నెక్స్ట్ ఎగ్జామినేషన్ లో పర్టికులర్ టాపిక్ మీరు ఏదైతే మైనస్ అయ్యే మార్క్స్ అనేవి రావట్లేదో ఆ టాపిక్స్ మీద మళ్ళీ మీరు నెక్స్ట్ ఎగ్జామినేషన్స్ లో మంచి మార్క్స్ తెచ్చుకునే అవకాశం అనేది ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనకి ఏంటంటే సైనిక్ స్కూల్ కి సంబంధించిన గ్రాండ్ టెస్ట్లు అయితే ఉంటాయి. సో టోటల్ గా మనకి 25 డేస్ లో మనకి 25 ఎగ్జామినేషన్స్ ఉంటాయి. సో ఎగ్జామినేషన్స్ కంప్లీట్ గా మనకి PDF ఫార్మేట్లు ఉంటాయి. PDF ఫార్మేట్ లో ఉంటే మనకి ఏంటంటే మనం డౌన్లోడ్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. వాటిని ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు. వీటితో పాటు కీ ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా ఉంటుంది. ఓన్లీ కీ అనేది ABCDలతో కాకుండా విత్ ఎక్స్ప్లెనేషన్ కీ అనేది మీకు ఇవ్వటం అయితే జరుగుతుంది అనమాట. సో తద్వారా ఏంటంటే మీరు ఎక్కడ మైనస్ చేసినా దానికి సంబంధించిన సొల్యూషన్ అనేది ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకొని అయితే చేసుకోవచ్చు అనమాట. సో క్లియర్ గా మీకు అర్థమైంది కదండి ఎగ్జామినేషన్ కి సంబంధించి. అయితే ఎగ్జామినేషన్ పేపర్స్ అనేవి సార్ వీటికి సంబంధించిన ప్రైజ్ అనేది ఉంటుంది. అసలు ఎగ్జామినేషన్ పేపర్స్ మనకి ఎక్కడ దొరుకుతాయని అడిగినట్లయితే మీకు ఆల్రెడీ చెప్పాను, అన్నపూర్ణ అకాడమీ యాప్ గూగుల్ ప్లే స్టోర్ లో ఉంటుంది. అట్ ద సేమ్ టైం కింద మీరు చూసుకున్నట్లయితే యాప్ యొక్క లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆ లింక్ ని క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళిపోతారు. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మన వాట్సాప్ సంబంధించిన గ్రూప్స్ ఉంటాయి, అక్కడ మీరు జాయిన్ అవ్వచ్చు. అలాగే మా యొక్క ఫోన్ నెంబర్ ఉంటుంది, ఫోన్ నెంబర్ కాల్ చేసినా సరే కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు మీకు ఏంటంటే అసలు పేపర్ అనేది ఏ విధంగా ఉంటుందో సార్ క్లియర్ గా మీకు వీడియో అనేది అక్కడ చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓకేనా? సో తప్పకుండా
ఖచ్చితంగా ఈ కోర్సులో మీరు జాయిన్ అయినట్లయితే ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా హెల్ప్ అయితే అవుతుందండి. సో ఫైనల్ గా దీనికి సంబంధించిన ప్రైస్ ఎంత ఉంటుంది సార్, మీకు చాలా క్లియర్ గా చెప్తాను. బయట మీరు ఎక్కడ మెటీరియల్స్ తీసుకున్నా మినిమం 25 పేపర్స్ ఉన్న ఏదైనా ఒక బుక్ అనేది తీసుకున్నట్లయితే ఆ బుక్ లో మీకు సో ఖచ్చితంగా ఒక 350 నుంచి 400 రూపీస్ ప్రైస్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి, బయట ఏ పబ్లికేషన్స్ బుక్స్ తీసుకున్నా సరే. ఓకేనా? సో అక్కడ ఏంటంటే మనకి ఆ బుక్స్ అనేది ఎప్పటి నుంచో మనకి ప్రింట్ అవుట్ అవుతూనే వస్తుంటాయి అనమాట. మీకు ఏవైతే పేపర్స్ అనేవి మీకు నేను ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందో 2025 లోనే మీకు పేపర్స్ అనేవి ప్రిపేర్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చే ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా ఉండొచ్చు, ఆ ఎగ్జామినేషన్ సంబంధించిన బిట్స్ అనేవి ఏ విధంగా వస్తాయి ఏంటనేది సో ఎక్స్పెక్ట్ చేసిన బిట్స్ ఏవైతే ఉంటాయో వాటితోనే మనం ఎగ్జామినేషన్ పేపర్స్ అనేవి ప్రిపేర్ చేయడం అయితే జరిగింది. అట్ ద సేమ్ టైం వీటి ప్రైస్ కూడా చాలా ఎక్కువేమి ఉండదండి. సో 599 రూపీస్ అనేది మీకు యాప్ లో అయితే చూపించడం అయితే జరుగుతుంది. 599 రూపీస్ కి మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే వీటికి సంబంధించి మీకు ఒక కూపన్ కోడ్ కూడా నేను ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే సైన్స్ డే. సో సైన్స్ డే కాబట్టి సో సివి రామన్ గారి పేరుతో మనకి సివి రామన్ 1930 అనే కోడ్ అనేది మీరు అప్లై చేసుకున్నట్లయితే మీరు పర్చేస్ చేసుకునే దగ్గర మీకు అక్కడ కనిపిస్తుంది కూపన్ కోడ్, లైవ్ లో కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 100 రూపీస్ అనేది మీకు మైనస్ అవ్వటం అయితే జరుగుతుంది అనమాట. సో 499 రూపీస్ కే మీరు ఎగ్జామినేషన్ కి అనేది అటెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ ఆఫర్ అనేది కేవలం 100 మెంబర్స్ కి మాత్రమే ఇవ్వటం అయితే జరుగుతుంది. 100 మెంబర్స్ దాటిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా కూపన్ కోడ్ అనేది ఎక్స్పైర్ అయితే అయిపోతుంది. సో దానికి సంబంధించి వ్యాలిడిటీ అనేది ఎక్కువ రోజులు ఇచ్చినా సరే 100 మెంబర్స్ అనే వాళ్ళు ఒకసారి జాయిన్ అయిపోయినట్లయితే ఆటోమేటిక్ గా కూపన్ కోడ్ అనేది ఎక్స్పైర్ అయిపోతుంది. సో ముందుగా మీరు జాయిన్ అయినట్లయితే 499 రూపీస్ గా మీరు ఏంటంటే ఎగ్జామినేషన్స్ కి అనేది అటెండ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఒకవేళ మీరు 100 రూపీస్ కి ఏముంది 599 కి నేను జాయిన్ అవుతాను అనుకున్నట్లయితే హ్యాపీగా అందులో జాయిన్ అవ్వచ్చు. 100 రూపాయలు మీకు జస్ట్ ఒక క్లిక్ చేసిన వెంటనే మీకు 100 రూపీస్ అయితే తగ్గుతుంది. అది కూడా మీకు ఏంటంటే 100 మెంబర్స్ వరకు మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. ఎవరైతే ఫస్ట్ 100 మెంబర్స్ అనే వాళ్ళు జాయిన్ అవుతారో వాళ్ళకి మాత్రమే మనకి ఇది అవైలబుల్ గా అయితే ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామినేషన్ అనేది సో ఏ విధంగా అటెండ్ అవ్వాలి, సో ఎగ్జామినేషన్ పేపర్స్ ఏ విధంగా ఉంటాయి, సో ఒకసారి వీడియో చూసినట్లయితే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. వీడియో అయితే చూడండి. ఓకే.